కరీంనగర్ టు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరేసి బీజేపీలో జోష్ నింపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ జీహెచ్ఎంసీ పీఠంపై దృష్టి పెట్టారు. బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు బండి సంజయ్. హిందూ ధర్మం పరిరక్షణ కోసం తాము పనిచేస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆరంభం మాత్రమేనని, జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగిరేయడం ఖాయమన్నారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎంకు బుద్ధి చెబుతామన్నారు బండి సంజయ్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా 100% మారుతాం. ఇలా పంజాబ్లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్తాం, మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రలు పని సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వారిని ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతికేందుకు అని అర్థం కాదు. మీరు బతికేనా నేను అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తాను. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అప్పట్లో బీజేపీ అనూహ్యంగా సీట్లు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే పాతబస్తీ వేదికగా కరీంనగర్ విన్నర్లతో బండి అడుగులు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ క్యాడర్ సైతం బల్దియా బాధ్యతలు బండి సంజయ్కి అప్పగిస్తేనే గ్రేటర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం సాధ్యమంటోంది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బల్దియాలో ఏర్పడిన 3 ప్రధాన కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ ప్రణాళికలో బండి సంజయ్ అనుభవం, ఆయనకున్న మాస్ ఇమేజ్ ప్లస్ అవుతాయని అధిష్టానం భావిస్తోంది. కరీంనగర్ కార్పొరేటర్లను పార్టీ మెయిన్ స్ట్రీమ్ తో అనుసంధానం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని బండి చెబుతున్నప్పటికీ అంతర్లీనంగా బల్దియా ఎన్నికలే లక్ష్యమన్నది తేట తెల్లమవుతోంది.